Dear students, I am Purna Chandra, Senior Faculty, Physics in Sri Vasishtha Educational Institutions. 2026 NEET ఫైనల్ ప్రిపరేషన్ ఫిజిక్స్లో ఎలా ఉండాలి అనే దాని గురించి కొన్ని పాయింట్స్. లాస్ట్ 2025 ఫిజిక్స్ పేపర్ డిఫికల్ట్గా ఉండేది అందరికీ తెలిసిందే. బట్ దిస్ ఇయర్ సమ్వాట్ అదే స్టాండర్డ్లో ఉండొచ్చు, కొంచెం ఒక 10% లో స్టాండర్డ్ ఉన్నా కానీ బట్ ఫిజిక్స్ పేపర్ అయితే స్టాండర్డ్గా ఉంటుంది. దాన్ని మనం ఎలా చేయాలి, అటెంప్ట్ చేయాలి అనే దాని గురించి మనకి ఫస్ట్ ఇయర్ వచ్చేకల్లే ఫస్ట్ కొన్ని పాయింట్స్ చూద్దాం. మెయిన్గా మెకానిక్స్ మీద ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది. ఈ మెకానిక్స్ అంటే మనకి మోషన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఏ ప్లేన్, అలాగే ఎన్ఎల్ఎం, ఫ్రిక్షన్, వర్క్ పవర్ ఎనర్జీ అండ్ రొటేషన్, గ్రావిటేషన్ ఇంతవరకు వస్తాయి. వీటిల్లో క్వశ్చన్స్ ఫార్ములా బేస్డ్గా అడిగే ఛాన్స్ ఉంది, అలాగే గ్రాఫికల్గా అడిగే ఛాన్స్ ఉంది. ఈ స్ట్రైట్ లైన్ అండ్ ప్లేన్లో అయితే ఎక్కువగా గ్రాఫికల్ క్వశ్చన్స్, అలాగే ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ మ్యాథమెటికల్గా కూడా అడిగే అవకాశం ఉంది. వాటి మీద కొంత ఎక్కువగా వెళ్తారో అయితే ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. సెకండ్ పార్ట్ వచ్చేకల్లే మనకి హీట్ పార్ట్ తీసుకుంటాం. హీట్ పార్ట్ వచ్చేకల్లే కేటీజీ ఒకటి, థర్మోడైనమిక్స్ ఒకటి, అలాగే థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మెటీరియల్స్. ఈ థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మెటీరియల్స్లో ఎక్కువగా మనకి ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్లో వచ్చేకల్లే కండక్షన్, రేడియేషన్ ఈ రెండింటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ చూసుకోవాలి. అండ్ రేడియేషన్లో మెయిన్గా న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మీద క్వశ్చన్ ఎక్కువ అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి స్టీఫెన్స్ లా, అలాగే వీల్స్ డిస్ప్లేస్మెంట్ లా మీద కూడా ఈజీగానే స్టూడెంట్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ వచ్చేకల్లే మనకి ఫస్ట్ ఇయర్లో వచ్చేకల్లే ఆసిలేషన్స్ అండ్ వేవ్స్. ఈ ఆసిలేషన్స్ అండ్ వేవ్స్ కూడా ఈజీగానే క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. ఆసిలేషన్స్కి వచ్చేకల్లే డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్, వెలాసిటీ ఈక్వేషన్, యాక్సిలరేషన్ ఈక్వేషన్, అలాగే వాటికి సంబంధించినటువంటి గ్రాఫ్స్, అలాగే డేటా ఇచ్చేసి ఈక్వేషన్ తయారు చేయడం, అలాగే ఈక్వేషన్ ఇచ్చేసి వాటిల్లో ఉన్నటువంటి డిస్ప్లేస్మెంట్ కానీ లేకపోతే యాంప్లిట్యూడ్ కానీ, మ్యాక్సిమం యాక్సిలరేషన్ కానీ, మ్యాక్సిమం వెలాసిటీస్ కానీ ఇలాంటి కనుక్కోమని అడుగుతూ ఉంటారు. వాటిని మీరు ఈజీగా చేయొచ్చు. అలాగే గ్రాఫికల్గా ఇచ్చేసి దానికి ఈక్వేషన్, డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ కానీ, వెలాసిటీ ఈక్వేషన్ కానీ అడిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేకల్లా ఈ ఆసిలేషన్స్లో ఎక్కువగా టోటల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ వాటి మీద కూడా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే సమ్వాట్ బెటర్ అవుతారు. అలాగే నెక్స్ట్ వచ్చేకల్లా మనకి ఆసిలేషన్స్లో సింపుల్ పెండ్యులమ్ అండ్ స్ప్రింగ్, లోడెడ్ స్ప్రింగ్, టైం పీరియడ్ మీద లేదా ఫ్రీక్వెన్సీ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే వేవ్ మోషన్ వచ్చేకల్లా మనకి వేవ్ ఈక్వేషను, స్టాండింగ్ వేవ్, ప్రోగ్రెస్ వేవ్ ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అలాగే మనకి బీట్స్ మీద క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడుగుతుంటారు. అలాగే ఓపెన్ పైపు, క్లోజ్ పైపు వాటి కాంబినేషన్స్ మీద కూడా కొంత ప్రాక్టీస్ చేస్తే బెటర్ అవుతారు. నెక్స్ట్ వచ్చేకల్లా మనకి ఫస్ట్ ఇయర్లో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. సాలిడ్స్లో అయితే మనకు తెలిసిందే యంగ్స్ మాడ్యులస్ మీద, ఎలాంగేషన్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. బల్క్ మాడ్యులస్ వచ్చేకల్లే మనకి సమ్ డెప్త్లో ప్రెషర్ ఎలా చేంజ్ అవుతుంది, P=H ρg అని దాని మీద బల్క్ మాడ్యులస్ ΔP/-ΔV/d మీద, అలాగే రిజిడిటీ మాడ్యులస్ η=F/A/dV/dx మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెయిన్ ఎనర్జీ లేదా స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. ఈ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీగా మారితే హాఫ్ mv² ఈక్వల్ చేయడం, అలాగే స్ట్రెయిన్ ఎనర్జీని టెంపరేచర్ చేంజ్ కింద కన్వర్ట్ చేసుకుంటే హీట్ కింద కన్వర్ట్ చేస్తే ms∆θకి ఈక్వల్ చేయడం ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్కి వచ్చేకల్లే మెయిన్గా మీరు ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ అండ్ బెర్నౌల్లీస్ థియరమ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. బెర్నౌల్లీస్ థియరమ్ అంటే మనకి తెలిసింది కదా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ బేస్ అయి ఉంటుంది. V2 - P1 = ½ ρ × V1² - V2². ఇక్కడే డైనమిక్ లిఫ్ట్ క్వశ్చన్స్ వాటి మీద కూడా కొంత ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేకల్లే స్టోక్స్ ఫార్ములా అండ్ న్యూటన్స్ ఫార్ములా ఈ రెండింటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. స్టోక్స్ ఫార్ములా వచ్చేకల్లే F=6π/RVT, అక్కడే టెర్మినల్ వెలాసిటీ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అలాగే బయాన్సీ మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అనేది ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఈ పార్ట్ వరకు ఫస్ట్ ఇయర్లో ఏ అయితే మనం సబ్ టాపిక్స్గా మాట్లాడుకున్నామో వాటి మీద మీరు కంపల్సరీగా 2 or 3 క్వశ్చన్స్ ఈ 2 or 3 డేస్లో కూడా మీరు చేసుకోవడానికి ఈజీగా ఛాన్స్ ఉంటుంది.
నెక్స్ట్ సెకండరీ పార్ట్కి వచ్చేకల్లా మనకి ఫస్ట్ వచ్చేసి ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ అండ్ పొటెన్షియల్ కెపాసిటెన్స్, ఈ రెండింటిని కలిపి మనం ఎలక్ట్రిసిటీ అంటాము. ఈ ఎలక్ట్రిసిటీ పార్ట్లో కూడా 3 or 4 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ ఎక్కువగా మీరు పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ వాటి మీద చేయండి. కెపాసిటెన్స్లో సర్క్యూట్స్ మీద ఎక్కువ వర్క్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ స్టోరీని కెపాసిటర్ మీద, అది బ్యాటరీ నుంచి డైరెక్ట్ ఇన్సర్ట్ చేస్తే పారామీటర్స్ ఎలా మారుతాయి, ఛార్జ్ కానీ పొటెన్షియల్ కానీ ఫీల్డ్ కానీ ఎనర్జీ కానీ ఎలా మారుతాయి. అట్ ద సేమ్ టైం కెపాసిటర్ని ఛార్జింగ్ చేసి దాన్ని ఐసోలేటెడ్ చేస్తే, అంటే మెయిన్ బ్యాటరీని డిస్కనెక్ట్ చేస్తే మళ్ళీ ఈ ఛార్జీ పొటెన్షియల్ కెపాసిటర్స్ ఇవన్నీ ఎలా మారిపోతుంటాయి అనే దాని మీద ఎక్కువ వర్క్ చేయండి. నెక్స్ట్ ఫీల్డ్కి వచ్చేకల్లా ఎక్కువగా సాలిడ్ స్పియర్, కండక్టింగ్ స్పియర్ అండ్ నాన్ కండక్టింగ్ స్పియర్, ఫీల్డ్ ఆన్ ద సర్ఫేస్, ఫీల్డ్ ఇన్ సైడ్, ఫీల్డ్ అవుట్ సైడ్, ఇలాంటి వాళ్ళు వర్క్ చేయండి. నెక్స్ట్ వచ్చేకల్లా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఛార్జ్డ్ వైర్, అది λ/2πε0 ఈజ్ ఈక్వల్స్. అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు సెమీ సర్కిల్ అట్ ద సెంటర్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు λ/2πε0. And field due to point charge, field due to dipole, an axial line, an equatorial line, at any point due to dipole. ఇలాంటి వాటి మీద కూడా క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఫీల్డ్ అండ్ డైపోల్ అంటే మనం ఎగ్జామ్లో పాయింట్ని డైరెక్ట్ చేయలేము, అంటే కంపల్సరీగా మీరు బిఫోర్ దట్ బహాట్ చేయాల్సింది. E is equals to 1/4πε0 P/r³ √1 + 3 cos square theta. ఈ పాయింట్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. అలాగే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వచ్చేకల్లే పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ చార్జ్ and potential due to dipole, potential due to sphere, potential due to conducting sphere and non-conducting sphere. ఇక్కడ potential due to conducting sphere వచ్చేకల్లా ఇన్సైడ్ పొటెన్షియల్ కాన్స్టెంట్ ఉంటుందని మనం ఎక్కువ స్టూడెంట్స్ మర్చిపోతూ ఉంటారు. బికాస్ ఫీల్డ్ ఇన్సైడ్ ద కండక్టర్ ఇస్ 0, దెన్ పొటెన్షియల్ రిమైన్స్ కాన్స్టెంట్. ఫ్రమ్ సెంటర్ టు సర్ఫేస్ పొటెన్షియల్ ఎప్పుడూ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. వాళ్ళు సర్ఫేస్ మీద పొటెన్షియల్ చేసి మన సెంటర్ దగ్గర కానీ లేదా సమ్ r/2 డిస్టెన్స్లో కానీ అడుగుతూ ఉంటారు. మనం సేమ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, లేదంటే అక్కడ వేరే ఫార్ములా వేసి స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి లాస్ట్ మినిట్ ప్రిపేర్ అయితే బాగుంటుంది. అలాగే పొటెన్షియల్ ఇప్పుడు నాన్ కండక్టింగ్ స్పియర్ ఇన్సైడ్ వచ్చేకల్లే మనకి k³ పొటెన్షియల్ ఇన్సైడ్ వచ్చేకల్లే k³/2r³ × 3r² - r² అనే ఫార్ములా ఉంటుంది. దాన్ని డెరైవ్ చేయాలంటే టైం టేకింగ్, కాబట్టి ఇలాంటి వాటిని మనం గ్రావిటేషన్లో కూడా క్లబ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి వీటి మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ పార్ట్ వచ్చేట్లే మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ కూడా లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ చూస్తుంటే 2 or 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటిల్లో సర్క్యూట్ బేస్ అడుగుతున్నారు, అలాగే సెల్స్ మీద అడుగుతున్నారు, అలాగే మీటర్ బ్రిడ్జ్ అడుగుతున్నారు, అలాగే రెసిస్టెన్స్ సిరీస్, రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ మీద అడుగుతున్నారు. ఇక్కడ ఎక్కువగా మీరు పవర్ మీద ఫోకస్ చేయండి. బల్బ్స్ ఇన్ సిరీస్, బల్బ్స్ ఇన్ ప్యారలల్, ఇట్లాంటి వాటి మీద కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేస్తే చాలా అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పార్ట్ వచ్చేకల్లా మనకి మ్యాగ్నెటిజం. ఇక్కడ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అండ్ జనరల్ మ్యాగ్నెటిజం. జనరల్ మ్యాగ్నెటిజంలోకి వచ్చేకల్లా మీరు ఎక్కువగా డయా, పారా, ఫెర్రో ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ మూవింగ్ చార్జెస్కి వచ్చేకల్లా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై కరెంట్ క్యారింగ్ కండక్టర్, అలాగే మూవింగ్ చార్జ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అలాగే ఫోర్స్ యాక్టింగ్ అని కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇలాంటి వాటి మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ MCG ఒకటి, మూవింగ్ కాయిల్ గ్యాల్వానోమీటర్, C∞ = BIAM మీద, అలాగే కన్వర్షన్ ఆఫ్ గ్యాల్వానోమీటర్ ఇంటూ అమ్మీటర్, కన్వర్షన్ ఆఫ్ గ్యాల్వానోమీటర్ ఇంటూ వోల్ట్ మీటర్, వాటి మీద కొంచెం ఫోకస్ చేస్తే అవి మనకి మోడల్ తగిలే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ వచ్చేకల్లా మనకి ఆప్టిక్స్. ఇక్కడ రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్ రెండు ఉంటాయి. వేవ్ ఆప్టిక్స్లో క్వశ్చన్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు, చేయడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి వేవ్ ఆప్టిక్స్లో ఉన్నది 3 టాపిక్స్. 1 ఇంటర్ఫియరెన్స్, 2 డైఫ్రాక్షన్, 3 పోలరైజేషన్. ఇంటర్ఫియరెన్స్లో వచ్చేకల్లా ఎక్కువగా యాంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ మీద, అలాగే ఫ్రింజ్ విడ్త్ మీద, అలాగే ఇంటెన్సిటీ క్యాలిక్యులేషన్స్ మీద ఇస్తున్నాడు. ఆ ఇంటెన్సిటీ యొక్క ఎనీ పాయింట్ వచ్చేకల్లా I = 4I0 cos² π/2, దాని మీద క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఫ్రింజ్ విడ్త్ వచ్చేకల్లా β = λd/d, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. అలాగే డైఫ్రాక్షన్ వచ్చేకల్లా ఓన్లీ సింగిల్ స్లిట్ మీద ఫోకస్ చేయండి. కండిషన్ ఫర్ మినిమా ఇన్ సింగిల్ స్లిట్ వచ్చేకల్లా A sin θ = n λ మీద ఫోకస్ చేయండి. అలాగే పోలరైజేషన్లో వచ్చేకల్లా 2 పాయింట్స్, ఒకటి బ్రూస్టర్స్ లా అండ్ 2 మాల్స్ లా. బ్రూస్టర్స్ లా వచ్చేకల్లా μ = tan I అండ్ మాల్స్ లా వచ్చేకల్లా I = I0/2 cos² φ అనే దాని మీద ఫోకస్ చేస్తే మనకి వేవ్ ఆప్టిక్స్ మీద క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు.
ఇక రే ఆప్టిక్స్కి వచ్చేకల్లే ఫస్ట్ మెనీ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మీ కాన్సన్ట్రేషన్ ప్రిజం మీద చేయండి. మినిమం డీవియేషన్ కానీ లేదా సిల్వరింగ్ ఆఫ్ ప్రిజం మీద కానీ లేదా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కానీ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్సీ కానీ ఫార్ములాస్ అన్ని చూసుకుని వాటిలో క్వశ్చన్ ఎలా అడుగుతున్నారో చూసి వాటిని చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేకల్లే లెన్సెస్ మీద ఫోకస్ చేయండి. లెన్స్ మేకర్స్ ఫార్ములా మీద ఎక్కువ ఫోకస్ చేయండి. 1/f = μ-1 × 1/r1 - 1/r2 మీద, అలాగే లెన్స్ కాంటాక్ట్ మీద 1/f = 1/f1 + 1/f2 మీద, లేదా ఎఫెక్టివ్ పవర్ క్యాలిక్యులేషన్ దగ్గర ఇలాంటి వాటి మీద ఎక్కువ చేయండి. నెక్స్ట్ రే ఆప్టిక్స్లో థర్డ్ పార్ట్ వచ్చేకల్లే ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద చేయండి. ఎక్కువగా కాంపౌండ్ మైక్రోస్కోప్ అండ్ ఆస్ట్రానమికల్ టెలిస్కోప్ మీద కూడా ఫోకస్ చేస్తే బాగుంటుంది. వాటి మ్యాగ్నిఫికేషన్ మీద ఎక్కువ, అంటే వాటి లెంత్ ఆఫ్ ద కాంపౌండ్ మైక్రోస్కోప్ కానీ అలాగే లెంత్ ఆఫ్ ద ఆస్ట్రానమికల్ టెలిస్కోప్ మీద కానీ ఎక్కువగా మీరు ఫోకస్ చేస్తే ఈజీ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ వచ్చేకల్లే మనకి మిర్రర్స్ మీద కూడా కొంతవరకు చూసుకోండి. మిర్రర్ లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, వీటితో కంపేర్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్ వచ్చేకల్లే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఏసీ సర్క్యూట్స్. ఏసీ సర్క్యూట్స్కి వచ్చేకల్లే మీరు ఏం చేస్తారంటే ఎక్కువ ఫేజ్ డయాగ్రామ్ మీద డిపెండ్ అయ్యి అది ఎల్ఆరా, సిఆరా, ఎల్సిఆరా అనేది చూసుకోండి. అక్కడ ఫేజ్ యాంగిల్ అడుగుతున్నారా, కరెంట్ అడుగుతున్నారా, ఇంపిడెన్స్ అడుగుతున్నారా అనే దాని మీద చూడండి. అలాగే క్వాలిటీ ఫ్యాక్టర్ కంపల్సరీగా చూసుకోండి. క్వాలిటీ ఫ్యాక్టర్ షార్ప్నెస్ మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, అలాగే పవర్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడం, వీటి మీద వర్క్ చేయండి. నెక్స్ట్ వచ్చేకల్లే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వచ్చేకల్లే సెల్ఫ్ ఇండక్షన్ మీద, మ్యూచువల్ ఇండక్షన్ మీద కూడా వర్కౌట్ చేయండి. అలాగే ఫారడేస్ లా యూజ్ చేసి మోషనల్ ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం, E = B బార్ డాట్ L బార్ క్రాస్ V బార్ అనే దాని మీద కూడా ఎక్కువ వర్క్ చేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేకల్లే మనకి మోడర్న్ ఫిజిక్స్. ఈ మోడర్న్ ఫిజిక్స్లో క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీగానే ఉంటాయి. దాంట్లో ఎక్కువగా యాటమ్స్ మీద చేయండి. యాటమ్స్లో స్పెక్ట్రల్ లైన్స్ మీద, ఎనర్జీ క్యాలిక్యులేషన్స్ మీద ఎక్కువ వర్కౌట్ చేయండి. అలాగే డ్యూయల్ లెన్స్ వచ్చేకల్లే మనకి ఐన్స్టీన్ ఫోటో ఈక్వేషన్ మీద కొంచెం కంపల్సరీగా ఇస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం డి బ్రోగ్లీ వేవ్ లెంత్ మీద కూడా కొంచెం కంపల్సరీగా ఇస్తారు. ఈ రెండు మోడల్స్ మీద ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇక్కడ వీటికి సంబంధించిన గ్రాఫ్స్ ఒకసారి చూసుకుంటే కూడా మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ వచ్చేకల్లే న్యూక్లియస్. ఈ న్యూక్లియస్లో వచ్చేకల్లే న్యూక్లియర్ ఫిజన్ అండ్ ఫ్యూజన్ మీద, బైండింగ్ ఎనర్జీ కర్వ్ మీద వీటికి ఎక్కువగా వర్కౌట్ చేయండి. నెక్స్ట్ ఇక లాస్ట్ సెమీ కండక్టర్ పార్ట్ వచ్చేకల్లే మనకి లాజిక్ గేట్స్ మీద కొంచెం కంపల్సరీగా వస్తుంది. అలాగే డయోడ్స్ మీద ప్రాబ్లం వస్తుంది. డయోడ్ ఫార్మేషన్ మీద, అక్కడ బ్యారియర్ ప్రెషర్ మీద, పీ టైప్ సెమీ కండక్టర్ మీద, ఎన్ టైప్ సెమీ కండక్టర్ మీద ఎక్కువగా థియరీ క్వశ్చన్స్ పెడుతున్నారు కాబట్టి ఆ పార్ట్ కూడా ఎక్కువగా చేసుకుంటే మీకు ఎక్కువ మోడల్స్ అనేవి ఈజీగా అవుతాయి. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్.